గాంధీ గారు అదే మనకి దాంతో పాటుగా నాకు మీ నుంచి కావాల్సింది పారాలీగల్ స్టాఫ్ పరిస్థితి కానీ కేసులు ఇప్పుడు సివిల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం సివిల్ కేసులు ఉంటాయి క్రిమినల్ కేసులు ఉంటాయి కార్పొరేట్కి సంబంధించిన కేసులు ఉంటాయి చాలా కార్పొరేట్లకు సంబంధించిన హెడ్ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి ఇప్పటికి కూడా అలాగే పిల్స్ బోల్డ్ అన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉమ్మడి ప్రభుత్వాల మీద కానీ వేరే ఇష్యూస్ మీద ఏసీ గారు ఉంటాయి అసలు వీటి విభజన ఎలా జరుగుతుందంటే ప్రజలకు ఒక అవగాహన కావాలి కదా నార్మల్గా స్టాండర్డ్ ప్రాక్టీస్ ప్రతి ఫైలు 2 కాపీలు చేస్తారు ఓకే మెయిన్ ఫైల్స్ ఉండగా ఒక కాపీ ఒక ప్రభుత్వానికి ఎడుతుంది అంటే ఒక హైకోర్టుకి ఎడుతుంది ఇంకో కాపీ ఇంకో హైకోర్టుకి ఎడుతుంది సో ఎవరి పిల్స్ అయినా ఏదైనా కానీ మాకేంటంటే హైకోర్టులో ఉన్న దస్త్రాలన్నీ కూడాను జిల్లాల వారీగా ఉంటాయి ఓకే ఈ రోజున కూడాను మేము హైకోర్టులో వేసేటటువంటి రిట్స్ కానీ సిఆర్పీలు కానీ సెకండ్ అప్పీల్స్ కానీ ఫస్ట్ అప్పీల్స్ కానీ ప్రతి జిల్లా వారీ ఉంటాయి డేటా అంతా జిల్లా వారీగా ఉంటుంది సో జిల్లా వారీగా సార్ట్అవుట్ చేసుకోవటం కష్టం కాదు ఓకే ఇప్పటికీ ఇందాక రచన మేడం గారు చెప్పినట్టుగా దాదాపు 5-6 నెలల నుంచి ఈ డాక్యుమెంటేషన్ మొత్తం స్కానింగు కాపీస్ తీయటము ఓకే ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసింది ఓకే సో ఇప్పుడు ఇందాక నేను మొదట్లో చెప్పాను ఎక్సోడస్ అన్నాను చూసారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మొత్తం ఫైల్స్ ఎడతాయండి ఒక్క కేవలం ఆంధ్రప్రదేశ్ చెందిన ఫైల్ జిల్లాలనే కాదు ఎంటైర్ డాక్యుమెంటేషన్ ఒక కాపీ పెడుతుంది వాళ్ళు వాళ్ళ జిల్లాలవి వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ జిల్లాలు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మెయిన్ మనకి ఇంకోటి కూడాను ఒకటేమో పారాలీగల్ని ఎలాగూ వాళ్ళకి ఎట్లాగ అనేది ఒకటి 2 కంప్యూటరైజేషన్ ఈ రోజున మనకి ఈ మన హైకోర్టులో టెక్నాలజీ ఐటీ ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మాకు సాయంకాలానికి రాత్రికి రేపొద్దున మా కేసులు ఎప్పుడు వస్తాయో అనేది మాకు తెలిసిపోతుంది మా ప్రిపరేషన్ బెంచ్ మీదకి ఏ కోర్టులో ఏదో సీరియల్ నెంబర్ ప్రకారం వస్తుంది 2 ఉదయం కూడాను డిస్ప్లే బోర్డ్స్ అని ఇంటర్నెట్లో పెట్టేస్తే పూర్వంలాగా వెళ్ళి కూర్చుని సాయంకాలం దాకా పిలిచేది లేదు ఎప్పుడు వస్తుందో అప్పుడు వెళ్ళగలిగిన వెసులుబాటు ఉంది ఇక్కడ ఏపీలో అసలు ఇల్లే లేదు ఆయన ఇల్లు తయారు చేసుకుని అందులో కంప్యూటర్ పెట్టుకుని ఇవన్నీ అయ్యేసరికి 21 రోజులు సాఫ్ట్వేర్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇదే సాఫ్ట్వేర్ అక్కడ కూడా హార్డ్వేర్ కావద్దు చిన్న హార్డ్వేర్ అయితే ముందు హార్డ్వేర్ పెట్టుకోవాలిగా హార్డ్వేర్ పెట్టుకొని టెస్టింగ్ చేసుకుంటూ ఏర్పాటు చేసుకుని సాఫ్ట్వేర్ రెడీగా లోడ్ చేసుకుంటారు ప్రొవైడెడ్ హార్డ్వేర్ ఇస్ రెడీ ఈ రోజున నిజానికి అమరావతిలో మన హైకోర్టు భవనంలో బల్ల కుర్చీ ఫ్యాను లైటు సాఫ్ట్వేర్ కంప్యూటరు ఇన్ని 21 రోజుల్లో చేసుకోగలరా అనేది మనం ఎదురు చూస్తున్నటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత తెలిసిన వాళ్ళము చంద్రబాబు నాయుడు గారికి విఘ్నత తెలిసిన వాళ్ళము చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతతో ఆయన ఈ 21 రోజుల్లో ఖచ్చితంగా గ్రౌండ్ చేయగలుగుతారు ఇనిషియల్ హిక్కప్స్ ఉంటాయి ఉన్నా కూడా మనం సర్దుకుపోగలగాలి చేసుకోగలగాలి జడ్జీలు కూడాను మనకి ఇప్పుడు ఆంధ్ర కేటాయించబడిన జడ్జీలు అందరూ కూడాను సాఫ్ట్ కోర్ ఓకే అంటే ఇదిగో నువ్వు రాలేదా డిస్మిస్ చేస్తానా అనగలిగిన అంటే మాకు వ్యక్తిగతంగా వారితో ఉన్నటువంటి కోర్టుల్లో మేము వారిని చూసిన వాళ్ళం కూడా కాబట్టి దే విల్ బి కన్సిడరేట్ ఇక్కడ కూడా కన్సిడరేట్ కొట్టారు ఎందుకంటే కొంతకాలం అయ్యి ఎవరికి వాళ్ళు ఇందాక మనం ఉన్నట్టుగా స్పెషలిస్టులు ఉన్నారు ఆయన రావటానికి ఈయన రావటానికి ఉండే వెసులుబాటు కల్పించే విధంగా కొన్నాళ్ల పాటు కనీసం ఒక 2-3 నెలలు ఇబ్బందులు అయితే ఉంటారండి అందరూ ప్రిపేర్ గా 2-3 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు లాయర్లు అడ్జస్ట్ కావటానికి ఎందుకంటే సార్ మన కేసులు 2008 కేసులు 2006 కేసులు ఈ రోజు ఇంకా ఉన్నాయి అది ఆ లాయర్కే తెలుసు ఇక దశాబ్దాల క్రితం కేసులు కూడా ఉంటాయి కదా కేసులు కూడా నడుస్తూ ఉంటాయి కదా ఏదైనా నాకున్న సంతోషం ఏంటంటే రావాల్సింది వచ్చింది మన ఎఫిషియన్సీ క్రైసిస్లోనే బయటపడుతుంది ఓకే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ చంద్రబాబు నాయుడు గారు దీని సమర్థతతో లాక్కు రాగలుగుతాడు తీసుకొస్తారు తప్పదు వీ హ్యావ్ టు బేర్ రచన గారు ఏ రకంగా ఉంటుందంటారు అడ్వకేట్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు బహుశా అందరూ ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్ అంతా అక్కడ ఇక్కడ ఇది లేకుండా ఏ కేసులు లాయర్ల సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి కేసులు వస్తూ ఉంటాయి వాదిస్తూ ఉంటారు న్యాయమూర్తులు అంటే సరే ఆ ప్రభుత్వ నియామకం అనుకున్నాం అది ఆ అడ్వకేట్ సంబంధించి కేసులు ఇప్పుడు ఆ 2 కోర్టులో ఒకేసారి కేసులు ఉంటే కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంది అది మొత్తం అడ్జస్ట్ కావడానికి స్ట్రీమ్ లైన్ కావడానికి గాంధీ గారు చెప్పడం ఒక 2-3 ఏళ్ల పాటు న్యాయవాదులకైతే ఇబ్బందులు తప్ప అంటూ ఉన్నారు మీరు ఎలా చూస్తున్నారు గాంధీ గారు అన్నట్టు 2-3 ఏళ్ళు అయితే తప్పకుండా అవుతాయి ఎందుకంటే ఈ మాకు 2 స్టేట్స్కి సంబంధించిన
కేసులే కాక అంటే ఇండివిజువలీయే కాక జాయింట్ కేసెస్ కూడా ఉన్నాయి. సో వీ విల్ హ్యావ్ టు అరేంజ్ అవర్ స్కెడ్యూల్. అంటే మా కోర్ట్ కాజ్ లిస్ట్ మాకు 1 night prior వస్తుంది. మా కోర్ట్ కాజ్ లిస్ట్ కూడా ఎట్లుండాలంటే, ఇప్పుడు ఒకవేళ మేము అమరావతికి వెళ్ళాలంటే ఒక డే మొత్తము అక్కడికే వెళ్ళాలి. సో వీ హ్యావ్ టు సీ దట్ వీ అరేంజ్ అవర్ కేసెస్ ఆర్ వీ రిక్వెస్ట్ ద స్టాఫ్ టు అరేంజ్ అవర్ కేసెస్ ఇన్ సచ్ అ వే దట్ ఆంధ్రప్రదేశ్కి చెందిన కేసులు ఉంటే ఒక రోజు మొత్తము ఆ రోజు ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు అంటే ఎన్ని చేయగలిగితే అలా చేసే వెసులుబాటు కలిగించాలి. సో ఐ థింక్ ద స్టాఫ్, ద ఆనరబుల్ జడ్జెస్ అండ్ ద అడ్వకేట్స్ విల్ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ ఐ థింక్ they'll cooperate with each other in this adjustment. ఎందుకంటే మాకు ఒక్క హైకోర్టులోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు 2 హైకోర్ట్స్ మధ్యలో వెళ్ళాలంటే ఎస్పెషలీ జాయింట్ కేసెస్తో ప్రాబ్లం అవుతుంది. అండ్ నేను అనుకునడం ఏంటంటే జాయింట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 పార్టీస్ ఉన్న కేసెస్ ఇప్పటికైతే తెలంగాణలోనే హియరింగ్ అవుతుండొచ్చు. సో అది వాళ్ళు ఎట్లా డిసైడ్ చేసుకుంటే అలాగని బర్తింగ్ ప్రాబ్లమ్స్, బర్తింగ్ హికప్స్ అయితే తప్పకుండా ఉంటాయండి. మీరు అన్నట్టు 2 కోర్టులకు మామూలుగా కూడా చాలా మంది న్యాయవాదులు జిల్లా కోర్టులో ఆర్గ్యుమెంట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, అలాగే హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో ఇది ఇనిషియల్గా రేపొద్దున భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కోర్టుకి వెళ్లాల్సి వస్తే హైకోర్టుకి ఒకే రోజు 2-3 ఉండేట్టుగా చూసుకునే వెసులుబాటుకి మీరు ఆ రకంగా న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ సహకరించుకుంటే అంతిమంగా ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి కేసుకి మీరు వెళ్ళాలని మళ్ళీ వాయిదాలు కాకుండా 2-3 కేసులు ఒకే రోజు హీరింగ్కి వచ్చేలాగా చూసుకున్నట్టుకైతే ఆ రోజు మీరు ట్రావెల్ చేయడానికి ఇక్కడి నుంచి అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్న కేసులు చూసేవాళ్ళు బోత్ సైడ్స్ అదే ఉంటుంది. సీతారామరావు గారు చెప్పండి. పెద్దలు చెప్పిన విషయాలతో ఏకీభవిస్తూ నెసెసిటీ ఇది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అండి. మీరు అక్కడ పిటిషన్దారులు ఉన్నారు చూసారా, కక్షదారులు అనండి వాళ్ళు ఏమనండి. ఇప్పుడు మాట వరుసకు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ కేసు ఉంటే సుప్రీంకోర్టు నుంచి వస్తాడు అడ్వకేట్, వస్తారు ఇక్కడ ఆర్గ్యూ చేస్తారు, ఏదో విధంగా బయటపడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అక్కడ ఇంపార్టెంట్ కేసు అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోయేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. చాలా చాలా ఎందుకంటే అతని యొక్క దీని బెనిఫిట్ కోసం క్లయింట్ కూడా సార్, క్లయింట్ కూడాను ఆడికి సీనియర్ వస్తేనే జూనియర్ అందులో సందేహమే లేదు. ఒక్కటేంటంటే మనం ఏదో విజయవాడ పొద్దు ఎడారిలాగా అనుకున్నాం లేదు, అన్ని పెద్ద పెద్ద హోటల్స్ బ్రహ్మాండంగా అండ్ ఎయిర్ ఫెసిలిటీ కూడా ఉంది. వీటన్నిటి దృష్ట్యా ఏదో ఇమీడియట్ గా ఏదో పెద్ద ఇబ్బంది వస్తుంది అనేటువంటి అవకాశం ఇబ్బంది ఉంటుంది. చెప్పండి. క్లయింట్ మీద ఖర్చు పెరుగుతుంది. అదే చెప్పారు క్లయింట్ మీద. ఎందుకంటే మేము జనరల్ ఏం చేస్తామంటే సార్, ముందే మా ఫీజు మేము పుచ్చుకుంటాం. తర్వాత ఇప్పుడు ఏమయ్యాను నేను, మరి నువ్వు విజయవాడ రావాలంటున్నావు, నేను రావాలి, మరి ఎక్స్ట్రా అంటే సార్ నేను ఎక్కడ ఇచ్చుకోను సార్, నేను దీనికే కష్టపడ్డాను సార్ అంటాడు. సో దాన్ని కొంచెం అంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది బర్డెన్ ఆన్ ది పాకెట్ ఆఫ్ ది క్లయింట్. ఈతి బాధలు తప్పవు. ఏ లాయర్ కూడాను నా జేబులో డబ్బులు పెట్టుకుని నేను పోతాను అననే అనడు. అయితే ఒక్కటి అండ్ వాళ్ళు మరి ఒక కేసు కోసం విజయవాడ పోయాడంటే ఆ రోజంతా అదే రోజు 2-3 డిఫరెంట్ కేసెస్ ఆర్గ్యుమెంట్ వస్తే ఆయన కొంత చూసుకోవాలనేది అలా మన చేతిలో ఉండదు. ఇక్కడ బ్లేమ్ చేయదలుచుకోవాలి కేంద్ర ప్రభుత్వం అయినా 2 ప్రభుత్వాలైనా. ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఇది జరగాల్సిన పని జరిగింది, నెంబర్ 1. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొద్ది రోజులు, నెల, ఏడాది, 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఇప్పుడు ఇంత మునుపు వాళ్ళు పోయారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోయి ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోతున్నారు కదా, వస్తున్నాయి కదా. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఇది జరగడం అనేది శుభసూచన. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన వరకు వాళ్ళు ఖచ్చితంగా ఇది జరగాలని చాలా ఏళ్ళ నుంచి చాలా అసహనంగా ఉన్నారు. రాజకీయంగా పెద్ద అస్త్రం అయిపోయింది. ఆ రాజకీయ అస్త్రాన్ని మనం ఇవాళ ఎందుకంటే ప్రజల్లో లేని ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయడానికి కొన్ని పార్టీలు విభజన జరగనివ్వట్లేదని చెప్పి పదే మాట్లాడుతున్న పరిస్థితుంది. విభజన జరిగిపోయింది అనుకోండి, ఆ గొడవ లేదు, అది రాజకీయంగా వాడుకోవడానికి ఏ రాజకీయ పార్టీ కుదరదు. ఇందాక ఒకటి గాంధీ గారు ఒక చాలా 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 జాగ్రత్తగా సటిల్గా ఒక విషయం చెప్పారు. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం కావాలని ప్రభుత్వాన్ని ఎంబరాస్ చేస్తున్నదా అనేది. అది ఒక విధంగా ఆలోచించినట్టయితే నిజంగా ఇది మనం దాదాపు 1 month నుంచి మనం ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1 month నుంచి
అసలు పత్రికల్లో అయితే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని చెప్పినప్పటికీ అల్టిమేట్గా వచ్చింది ఎప్పుడు? నిన్న వచ్చి January 1 అన్నారు. చూడండి ఆ షార్ట్ గ్యాప్, అది కొంచెం ఇబ్బందికరమైన, అంటే అంత అవసరం లేదండి. అంత పెద్దగా ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన అనేది నిజంగా ఉందని నేను అనుకోను. బహుశా ఎక్సిజెన్సీస్ వల్ల వచ్చి ఉండవచ్చు, కానీ అలాంటి ఒక అభిప్రాయం కూడా కలిగించడానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీనిలో ఒక పాయింట్ పాపరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఇందాడిచి మాట్లాడుకున్నాం, సరే ఎప్పుడైనా జరగాల్సింది అక్కడ ప్రిపేర్ అయ్యారా లేదని పక్కకు పెడితే, ఈ నోటిఫికేషన్ ఏమంటారు అఫీషియల్గా రాజముద్ర January 1 నుంచి అన్న పదం నిన్న 26వ తారీఖు కాకుండా అది December 1 కనీసం ఒక నెల రోజుల ముందే ఆ డేట్ కనుక తెలుసున్నట్టుగైతే, ఆ ముద్ర ఆ రోజు ఎప్పటి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 January 2019 అన్న మాట వచ్చినట్టుగైతే ఇటు అడ్వకేట్స్కి కానీ లేకపోతే కక్షదారులకు కానీ సిబ్బందికి కానీ సైకలాజికల్గా కొంత కంఫర్ట్గా, తర్వాత కొంత వేగంగా చేస్తున్న దానికి మించినటువంటి వేగంగా చేయడానికి అవకాశం ఉండేది కాదంటారా? ఖచ్చితంగా బ్రీతింగ్ టైం ఉండేది, బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే నాకు అర్థమైంది, అంటే దానిలో సందేహం ఒకటి, నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే అన్ని మొహమాటాలని పక్కన పెట్టి సెంట్రల్ గవర్నమెంట్కి అక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఉన్న వివాదం మనకు తెలిసిందే. దానిలో హైకోర్టు సుప్రీంకోర్టు పాత్రలు మనం అంటే గవర్నమెంట్ పాత్రని మనం పెద్దగా తప్పట్టేది, అంటే రాజకీయ పార్టీల పాత్ర తెలిసిందే కదా, వాళ్ళిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి. దానిలో అయినా కానీ అంత ఆ ట్రబుల్ ఇస్తే వాళ్ళకి ఒరిగి ఇట్లాంటి పెట్టి ట్రబుల్స్ ఇస్తే ఒరిగేది ఏమీ లేదు కదా. ఇక్కడ కోర్టు లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేసి వాళ్ళు చేయదలుచుకున్నప్పుడు చేశారు. కానీ ఆ ట్రబుల్ ఇవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు మీద కొత్తగా అదనంగా పడే బ్లేమ్ కూడా ఏం లేదు. ఆ 30 రోజుల 20 రోజుల టైం ఇచ్చినా కానీ హైకోర్టు బిల్డింగ్ ఏం అవ్వదు, ఆ రోడ్లు ఏం అవ్వవు, ఇప్పుడే అవ్వదు కదా, టైం పట్టుద్ది. అది బిల్డింగ్ స్కెలిటన్ చూస్తున్నాం. అడ్వకేట్లుగా మాకు ఇబ్బంది ఉంది. మీకు నెల రోజుల ముందు తెలిసింది అనుకోండి, ఒక గది తీసుకోవడం, మనిషిని పెట్టుకుని ఒరే నాయన నేను వాళ్ళ ఆలస్యమైనా కానీ నువ్వు పోయి చెప్పడానికి ఉండదని లాజిస్టిక్ గా మేము ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళం. వినండి, అక్కడ ఏంటంటే నేను కాదంటలా, నేను సమస్య అడ్వకేట్ల పాయింట్ గవర్నమెంట్ల పాయింట్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అయితే అడ్వకేట్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పుడు చాలా కాలం పాటు ఎంప్లాయీస్ ఇప్పటికీ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా గదరగోళంగా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇందాక చెప్పిన మా అందరూ కాకపోతే ఏంటంటే ఇప్పుడు డిసెంబర్లో ముందు అనౌన్స్ చేసి అంటే నా పాయింట్ ఏంటంటే, ఇది రాష్ట్రపతి గారి ఆమోదముద్ర రాష్ట్రపతి గారు నిర్ణయం చేసే డేట్ కాదు కదా. ఖచ్చితంగా కోర్టుకు సంబంధించిన అధికారులు లేదా పిఎం ఆఫీస్ నుంచి వాళ్ళు స్పష్టంగా వాళ్ళ డేటు అనుకొని, అయితే ఒక నెల ముందు నుంచి అన్నా పంపు ఉండొచ్చు, ఒక నెల ముందే పంపి ఆ డేటు బహిరంగపరచవచ్చు. లేదంటే ఇప్పుడు పంపితే ఒక జనవరి నెలాఖరుకు ఎప్పుడు అన్నట్టుగా పెట్టుకున్నా కొంత కన్వీనియంట్గా ఉండేది. అది నిజంగా ఇబ్బంది పెట్టడానికి కూడా చేసేదేమో మనం కాదని కానీ దానివల్ల ఎన్నాళ్ళు జరుగుతుంది మా అయితే వాళ్ళు అనుకుంటే అది పెట్టిన తప్పితే ఏం కాదు. నిజంగా అలా అనుకుని చేస్తే ఎన్నాళ్ళు చర్చ జరుగుతుంది దీని గురించి, అసలు టీవీలో చర్చ జరిగితే ప్రజలు నోటీస్ పోయి లేదు. పాపరావు గారు రేపు పొద్దు నుంచి ఏమవుతుంది, అక్కడ కోర్టుకి వెళ్తారు, అక్కడ రోడ్డు ఉండదు, లేకపోతే ఇది ఉండదు, ఒక రకంగా అది ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. విషయాలను తెలుసుకోవడానికి పోయిన కమిటీస్ కూడా స్పష్టంగా చెప్పి ఉండాల్సింది, వాటికి జరగదు. ఒక 2-3 ఎవరిని బ్లేమ్ చేసేటువంటి బ్లేమ్ చేయాలని ఉన్నప్పటికీ కూడా మనం బ్లేమ్ చేయాల్సింది ఏదో మొత్తం జరుగుతున్నది అనే అభిప్రాయంతో. నెల ముందు సరే కరెక్టే మీరు చెప్పింది, అప్పుడు ఇబ్బంది పెట్టే ఆలోచన ఉండొచ్చు. కానీ స్వయంగా తన కాలంలో తను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షూట్ చేసుకున్న తర్వాత రెండో వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టారనేది పెద్ద ప్రశ్న కాదంటున్నాను నేను. ఎందుకంటే మీరు 4.5 ఏళ్ళుగా ఉన్న టైంను దుర్వినియోగం చేసుకొని దాని టైము అలా అంటే నిర్లిప్తంగా వేరే వేరే గొడవలు చాలా ఉన్నాయి కదా. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే 10 ఏళ్ళు ఉందంటుంది, మనం దాంట్లో నుంచి పోతుంది. మొహమాటం లేకుండా ఒక మాట చెబుతారు. కేసీఆర్ గారు బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నారు, పనులన్నీ చేయించుకొచ్చుకుంటున్నారు అన్నారు. మీకు ఇది అర్థం కాలేదా? హైకోర్టు కూడా చేసుకొచ్చుకుంటారని ఆయన చాలా ఇంపార్టెంట్, హైకోర్టు చేయించుకోవడం అది కూడా అర్థం కావాలి కదా మీకు. అది చేయించుకొచ్చుకున్నారనేది నిజమే అయితే చేయించుకొస్తున్నారు, పనులు చేయించుకోగలుగుతున్నారు, సమర్థంగా చేయించుకుంటున్నాడు, దగ్గరగా ఉండడం వల్ల ఆలోచి పుట్టడం అవన్నీ మాట్లాడి కానీ చేయించుకోగలుగుతున్నారు. జస్టిస్ చంద్రకుమార్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. చంద్రకుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి సార్. అది ఇవాళ మనకు చూసాం, 2 రాష్ట్రాల హైకోర్టులు సపరేట్ కాబోతున్నాయి. January 1 నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు ప్రారంభం కాబోతున్నది. కాకపోతే చర్చలో 2-3 చిన్న ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. January 1 నుంచి అన్న సంగతి December 26ను కాకుండా
కనీసం ఒక నెల రోజుల ముందు ఆ డేట్ తెలిసినట్టుగా అయితే కొంత వేగంగా పనులు జరిగాయి అన్నది ఒకటి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారి దగ్గర నుంచి మిగతా సిబ్బంది అందరూ మానసికంగా అలాగే శారీరకంగా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి ఇంత మరీ తక్కువ టైము 3-4 రోజుల టైము కంఫర్ట్గా ఉంటుందా అన్నది ఒక పాయింట్ అయితే, ప్రజలకి దీనివల్ల ఆర్థిక భారం కొంత పడుతుంది. ఇనిషియల్గా ఈ లాయర్లు అంతా అటు సెట్ అయ్యి కొంత ఎక్కడోళ్ళు అక్కడ కేసులు ఎక్కడెక్కడ సెట్ అయ్యే వరకు మొత్తంగా ఏ రకంగా చూస్తున్నారు చంద్రకుమార్ గారు? ఒకటి ఏంటంటే కొంత టైం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే, అది అంతవరకు వాస్తవమే. ఓ 10 రోజులు 15 రోజులు కనీసం టైం ఉంటే ఈ చిన్న చిన్న ఇబ్బంది కూడా ఉండేట్టు ఉంది, అది మట్టుకు వాస్తవమే. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2014 నుండి 2 రాష్ట్రాలు విడిపోయింది. ఆ విడిపోయినటువంటి రోజే మనకు తెలుసు 2 రాష్ట్రాలు వేరే హైకోర్టులో వస్తాయని చెప్పింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్కడ హైకోర్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉండే. అయితే వాళ్ళు సుప్రీంకోర్టు కేసులో కూడా వాళ్ళు ఏమని చెప్పారనంటే, వాళ్ళు సుప్రీంకోర్టు కేసులో కూడా ఏం చెప్పారనంటే, మేము అన్ని సిద్ధం చేస్తాము, అన్ని రెడీగా ఉంది ఇక్కడ మాకు కాబట్టి కానీ అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. ఆ విధంగానే దాన్ని దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. నేను కోర్టు బిల్డింగ్ ఒకటి మాట్లాడలేదు చంద్రకుమార్ గారు. సరే, కోర్టు బిల్డింగు, రోడ్లు, అక్కడ మౌలిక వస్తువులు అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కానీ వెళ్లాల్సినటువంటి న్యాయాధికారులు, న్యాయమూర్తులు, సిబ్బందికి కూడా ఇప్పుడే గాంధీ గారు అంటున్నారు, హైకోర్టు న్యాయవాది ఇక్కడ ఉన్నారు, అలాగే రచనారెడ్డి గారు ఉన్నారు, మేము అక్కడికి వెళ్ళాలంటే కనీసం ఒక రూమ్ తీసుకొని కేసు ఏదైనా వాదించుకోవాలన్నా మాకు నైట్ స్టే చేయాల్సి వచ్చినా ఆ ఏర్పాట్లు చేసుకుంటానికి కూడా 4-5 రోజులు టైం సరిపోదు కదా. అడ్వాన్స్ నోటీసు ప్రభుత్వాలకే కాదండి, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, సిబ్బందికి అందరికి కూడా ఉండాలి కదా అన్నది పాయింట్. సరే, ఇది కరెక్టే. కొద్దిగా 10 రోజులు 15 రోజులు టైం ఉంటే బాగుండేది. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తూనే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇది 4 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న విషయం. 4 సంవత్సరాల నుంచి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలని, ఈవెన్ స్టాఫ్ విభజన కూడా దాదాపు జరిగిపోయినట్లే. ఓన్లీ ఫార్మల్ ఆర్డర్స్ ఇచ్చేటి ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ అనేటువంటి అన్ని దాదాపు అన్ని నిర్ణయాలు జరిగిపోయినాయి. ఓన్లీ తగినటువంటి ఆర్డర్స్, నోటిఫికేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అంతవరకే, దాని ఇబ్బంది ఏం లేదు. అయితే ఏంటంటే కొంత టైం ఇవ్వాల్సినటువంటి, ఇప్పుడు ఎట్లాగూ సంక్రాంతి వెకేషన్ వస్తుంది కాబట్టి ఫార్మల్ గా 1 జనవరి రోజు స్టార్ట్ చేసుకున్నా కూడా మళ్ళీ ఒక 10-15 రోజులు టైం ఉంటుంది. సర్దుకుంటేనండి, ఇవన్నీ పెద్ద విషయాలు కావు, ఇవన్నీ పెద్ద విషయాలు కావు. ఏంటంటే కొద్దిగా కాస్త ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఇవన్నీ తప్పవు. థ్యాంక్ యూ చంద్రకుమార్ గారు, ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఒక్క నిమిషం చెప్తాను సార్, మీరు క్లోజ్ టైం ఉంది. గాంధీ గారికి సిబ్బంది సంగతి ఇందాక మీరు పారాలీగల్ సంగతి చెప్పాను. ఇప్పుడు సిబ్బంది ఉన్నారు, సిబ్బంది ఇంతవరకు విభజన చేయలే. ఆ 1600 మంది ఈ రోజు కూడా విభజన అవలే, రేపో ఎల్లుండి ఇస్తారు. ఇస్తే ఒక క్లాస్ 4 ఉంటాడు, ఒక క్లాస్ 3 ఉంటాడు. ఈయన జడ్జి గారిని రిసీవ్ చేసుకోవాలి, గదిలోకి తీసుకెళ్ళాలి, కోర్టు ముందు ఆయన నిలబడాలి ఫైల్ ఇవ్వటానికి. అలాగే మినిస్ట్రియల్ స్టాఫ్ ఉంటారు, బెంచ్ క్లర్క్లు అంటాం, స్టెనోలు అంటాం. అంటే పారాఫెర్నేలియా, వీళ్ళకు ఉండటానికి జాగా లేదు. ఇప్పుడు కనీసం ఇందాక సార్ చెప్పినట్టుగాను నేను ఇందాక చెప్పుకుంటున్నట్టుగా మాకు కొంచెం అడ్వాన్స్ ఇంటిమేషన్ ఇస్తే ఒక రూమ్ ఎక్కడ, వారానికి 2 రోజులు అక్కడ ఉండి 1 రోజు ఇక్కడ రావడానికి, లేకపోతే 2-3 రోజులు అక్కడ ఉండి వీకెండ్ రావడానికి, అంటే ప్లాన్ చేసుకోవడానికి ఆ 4 రోజులు ఎక్కడ తినాలి, ఇల్లు ఎక్కడ, వాకిలు ఎక్కడ. ఇప్పుడు జడ్జీలకు ఇబ్బంది ఉండదు. ఇవాళ విభజించినటువంటి జిల్లా జడ్జీలు, క్వార్టర్స్ రెడీ అయి ఉంటాయి అంటారా, వాళ్ళకి స్టేట్ గెస్ట్ హౌస్ పెడతారు సార్. వాళ్ళకి వచ్చే వరకు 10 మంది వరకు ఉన్న 14 మంది 14 మందికి ఇబ్బంది లేదు. కానీ 14 మందికి దాదాపు 500-600 మంది 500 మంది సాధారణ సిబ్బంది కావాల్సి ఉన్నప్పుడు వాళ్ళ సంగతి ఏమిటి? ఇంకోటి కూడా, ఇప్పుడు ఈ రోజున ఇచ్చిన ఆర్డర్లో జిల్లా జడ్జీలు ఇచ్చారు, సివిల్ సబ్ జడ్జీలు ఇచ్చారు, అందరూ జిల్లాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆల్రెడీ పారాఫెర్నేలియా ఉంటుంది, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. హైకోర్టు వరకు ఉన్న సిబ్బంది ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, వాళ్ళకి అది ఒక నెల కూడా చాలదు. మనం కనీసం 21వ తారీఖు వరకు మన టైం ఉంది, ఒక బ్రీదింగ్ పీరియడే. కానీ ఇంకొక నెల ముందు కనుక మనకు వచ్చుంటే వాళ్ళకి చెప్పాలి కూడా, అబ్బాయి మిమ్మల్ని డివైడ్ చేశాం, నువ్వు ఈ స్టేట్ అంటే వాడు చదువుకోవడానికి చూస్తాడు. అక్కడ మా అన్న ఎవరు ఉన్నారా, మా ఫ్రెండ్ ఎవరు ఉన్నారా, ఆయన గది ఏమన్నా దొరుకుతుందా. ఇంకా మరి ఆ లేడీ సంగతి ఏమిటి? మొగాడంటే పోయి ఎక్కడొక్కడ ఫ్రెండ్ గదిలో ఉంటాడు. వాట్ అబౌట్ లేడీస్? ఉంటాయండి, మనకి తప్పదు. కానీ ఇప్పటికైనా సరే ఇది ఆహ్వానించదగింది. మై ఓన్లీ అబ్జర్వేషన్ సబ్మిషన్ ఈస్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ బై December 1st
సో దట్ division would also be over, so that people would be psychologically and otherwise logistically prepared for it. రైట్. సీతారామరావు గారు, మనకి టైం మించిపోతూ ఉంది. అంటే పోలీస్ శాఖ పరంగా వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ హైకోర్టులకి వాయిదాలకు వచ్చే కానీ ఇలాంటివి ఉంటాయి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతాయి అంటారు? అక్కడ ఉంది కదా, స్టాఫ్ ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా చేసి ముందు వాళ్ళు తీసుకొని రావడమే కదా, ఆ సమన్లు ఇది చేయటమే కదా, లేకపోతే వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయటమే కదా. దాని విషయంలో ఏమి పోలీస్ పరంగా ఏమాత్రం ఇబ్బంది లేదు. అలాగే ఇవి ప్రజాహిత వ్యాజ్యాలు కానీ పిల్స్ ఇవి రకరకాల ఇష్యూస్ మీద అంటే వాటి వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, చేస్తారు, పిల్లు ఇక అది అందుట్లో ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం. ఇందాక రచనారెడ్డి గారు చెప్పినట్టు ఉమ్మడి వ్యవహారాలు ఉంటాయి. ఉమ్మడి వ్యవహారాలు ఉన్నప్పుడు దాన్ని రెండుగా చేసుకుంటారు. ఇక్కడ వ్యాజ్యం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అదే ఇబ్బంది. రచనారెడ్డి గారు, ఏ రకంగా చూస్తున్నారు? వీడ్కోలు సమావేశాలు సభలు ఏమైనా పెట్టుకుంటున్నారు హైకోర్టులో? చాలా మంది పెడుతున్నారండి వీడ్కోలు సమావేశాలు సభల కన్నా ఎక్కువ ఒక రకమైన యాంగ్జైటీ ఉంది, యాంగ్జైటీ యాంగర్ కూడా ఉంది. బట్ ఐ థింక్ ఆల్ దట్ కొంచెం సర్దుకుంటుంది. కానీ నేను అంటే దీన్ని ఈ యొక్క బర్దింగ్ ప్రాబ్లమ్స్ అంటే గాంధీ గారు అన్నట్టు, పాపారావు గారు అన్నట్టు ఒక 1 month అట్లీస్ట్ 15 days ఎర్లియర్ రావాల్సి ఉండే. ఎందుకంటే అక్కడ పారాఫెర్నేలియా స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒకవేళ రావాల్సి ఉంటే అదంతా అంటే కొంచెం సర్దుబాటు అయ్యటానికి. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ మాకు వాయిదాలు ఫస్ట్ తక్కువ అవుతాయి. ఎందుకంటే జడ్జీలు స్టాఫ్ అందరు కూడా ఏం దృష్టిలో పెట్టుకుంటారంటే వాయిదాలంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళి రావాలి, లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పేసి. సో వాయిదాలు చాలా తక్కువ అవుతాయి. మేము అడిగినా కానీ జడ్జి గారు ఇవ్వరు అనుకుంటా. అండ్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కేసెస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు, తెలంగాణ కేసెస్ ఇక్కడనే ఉన్నప్పుడు మా కేసెస్ తొందరగా హియరింగ్కి వచ్చి కంప్లీషన్ అంటే అవి గెలుస్తామో ఓడుతామో అది వేరే విషయం అయితే మా డిస్పోజల్ రేట్ ఎక్కువ అవుతుంది. సో ఐ థింక్ ద ఎంటైర్ functioning of the machinery will become better. ఈ బర్దింగ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 3 months 1 year కన్నా ఎక్కువ ఉంటుండొచ్చు. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ ఈస్ ఫర్ ద బెటర్. అందుకోసం ఇప్పుడు మనం కొంచెం ఓపిక పడితే ఐ థింక్ విల్ ఆల్ బీ హ్యాపీ. ఖచ్చితంగా. పాపారావు గారు ఆఖరిగా ఏం చెప్తారు? మొత్తంగా ఫైనల్గా దీనివల్ల ఇప్పుడు రచనారెడ్డి గారు చెప్తున్నారు కక్షిదారులకి వాయిదాలు తగ్గి వేగంగా కేసులు డిస్పోజ్ అయ్యేటువంటి అల్టిమేట్ గా 10 రూపాయలు పోయినా ఎక్కువ మంది కోరుకునేది అదే. అది అక్కడ సంవత్సరాల తరబడి తిరగడం కాకుండా కేసులు క్లియర్ అయితే బాగుందని కోరుకుంటారు. ఈ సిచ్యువేషన్ తాలూకు ప్రాక్టికల్ నెసిటీ అది అక్కడ జరిగేది అదే. ఎందుకంటే హ్యూమన్ యాంగిల్ ఉంటుంది కదా, అటు జడ్జిలకు కూడా హ్యూమన్ యాంగిల్ చూస్తారు కదా, లాయర్లు ఎన్నిసార్లు తిరగాల్సి రావటం అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. దాంతో ఏంటంటే సహజంగానే ఈ కేసులకి ప్రయారిటీ ఇచ్చి తొందరగా ముగించడానికి వీటిని వాళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా పెరుగుతుంది. దాంతో ముందు ఏంటంటే స్కాటర్డ్గా ఉన్న అటెన్షన్ అన్ని కేసుల మీద ఇది రేపు చూద్దాంలే, అది ఎల్లుండి చూద్దాంలే, ఇది చూద్దాం ఇవాళ అనుకునేది పోయి కొంచెం ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా హ్యూమన్ యాంగిల్ పనిచేస్తుంది. కాబట్టి అంటే చాలా సందర్భాలు ఏమవుతుంది, మనం అంతిమంగా ఇందాక మాట్లాడుకోవాల్సిన ఒక పాయింట్, సంవత్సరాల తరబడి అసలు కేసులు బెంచ్ మీదకి రానటువంటి పరిస్థితులు కూడా. అది ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ తెలియకుండానే హ్యూమన్ బీయింగ్స్ ఉండే తాలూకు లిమిటేషన్ అండి అది. ఎందుకంటే మీరు అంటే ఏమనుకోకుండా ఒకటి ఎట్లా ఉంటుందంటే వర్క్ అడ్జస్ట్ టు ఫీల్ ద టైమ్ అనే మాట ఉంది, మీరు విన్నుంటారు. ఒక మర్ఫీస్ లానో ఏదో అంటారు దాన్ని, ఏదో ఒక లా పేరు అది. వర్క్ అనేది మీకు 8 గంటలు 8 గంటలు పనిచేసే అవర్స్ ఉండి ఓ వర్క్ ఇస్తే 8 గంటలు చేస్తారు. 16 గంటలు ఉంటే 16 గంటలు కూడా చేస్తారు, అదే పని. అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. 20 రోజులు ఇచ్చినా అడ్జస్ట్ అవ్వడానికి అదే టైం. ఇప్పుడు 1వ తారీఖు అని వాళ్ళు అనౌన్స్ చేసి ఆ 20 రోజుల తర్వాత సెలవులు కలిపినా అదే అవుద్ది. December 1st ఇచ్చినా ఇదే అవుద్ది. నేను అది కూడా నా దృష్టిలో ఉంది. దానికి వాళ్ళ దూరికి పోవటం ఎందుకు? ఎప్పుడైనా సరే మనిషి ఏంటంటే ఉన్న టైంలో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలని చూస్తాడు. అందుకంటే ఇదేమి ఎమర్జెన్సీ క్రైసిస్ కాదు. ఈ క్రైసిస్ ఎందుకంటే ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ మంది 500 మంది ఇప్పుడు లాయర్లు బేసిక్గా నేను కనుక్కున్నాను ఇందాక ఫ్రెండ్స్ని, 500 మంది 1000 మంది దాకా ఉన్నారు ఇట్లా సఫర్ అవ్వాల్సిన అటు ఇటు తిరగ లాయర్లకు వర్క్కి స్టాఫ్ వరకే ఉంటాయి. ఇంతకంటే పెద్ద ఎత్తున మొత్తం రాజ్య యంత్రాంగమే, ప్రభుత్వ యంత్రాంగమే ఇంతకంటే పెద్ద ఎత్తున షిఫ్ట్ అయింది. ఇది కూడా ఒక సమస్యని కాదంటే హ్యూమన్ యాంగిల్ నుంచి విడివిడిగా ఉండే వ్యక్తుల సమస్యల్ని మనం కన్సిడరేషన్ మనసులో ఉండాల్సిందే. కానీ ఓవరాల్ సమస్యగా వ్యవస్థాగత మార్పుల్లో ఇది మొత్తానికి రాష్ట్రంలో హైకోర్టు విభజన ఎప్పటి నుంచో ప్రజలకు అవసరమైందే కాకుండా ఒక రాజకీయ అంశంగా ఉన్నది. ఆ రాజకీయ సమస్య ఈ రోజుతో ముగిసిపోనున్నది. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో
కొత్త హైకోర్టు ప్రారంభమవుతున్న అమరావతిలో స్టార్టింగ్లో అనేక ఇబ్బందులు ఉండవచ్చు, అక్కడ మౌలిక వస్తువులు కానీ ఏర్పాట్లు కానీ ఏవైనప్పటికీ అంతిమంగా ఏదైతే చెప్తారో ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయంతో సమానం అని, అది జరగకుండా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నది కాకుండా ఇప్పుడు డీసెంట్రలైజ్ అవుతున్నాయి, 2 హైకోర్టులు వస్తున్నాయి కాబట్టి వాయిదాలు తగ్గి వేగంగా కేసులు పరిష్కారమై బాధితులకు న్యాయం జరగాలని చర్చలో పాల్గొన్న వాళ్ళంతా కోరుకుంటున్నారు. కాకపోతే కొంత టైం, 1 నెల కనీసం ముందుగా ఉంటే లాయర్లకి మిగతా సిబ్బందికి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉండేది అనేది కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. చర్చలో పాల్గొన్న గాంధీ గారికి, సీతారామరావు గారికి, పాపారావు గారికి, అలాగే రచనారెడ్డికి నమస్కారం. రేపు మరో అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.